నవరాత్రులు ప్రారంభమయ్యాయి. నవరాత్రి పదంలో నవ శబ్దం 9 సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రులు అని ధార్మిక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి. అంటే 9 పగళ్ళు 9 రాత్రులు నిర్వర్తించే దేవీ పూజకు ఒక ప్రత్యేక విధానం ఉంది. ఆశ్వీజ శుక్లపక్ష పాడ్యమి తిథి నుండి దశమి వరకు 9 రాత్రులు 9 పగళ్ళు అమ్మవారిని పూజించటం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే శరన్నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు. నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం. అందుచేత సృష్టికి కారణమైన మహామాయ తీవ్ర వేగం కలిగి ఉంటుంది. పూజాదుల చేత ఆమెను ఆహ్వానించటం సులభ సాధ్యం. 9 రోజులు నవదుర్గలను నిష్టగా ఉపాసించే ఆరాధకులకు దేవీ అనుగ్రహం లభిస్తుంది. శరత్కాలం వసంత కాలాలను యమత్రష్టలని మృత్యు కోరలని అంటారు. అంటే ఆ సమయంలో యముడి నోటిలోని కోరలు బయటకు వస్తాయి. వాటి ద్వారా ప్రజలను హరిస్తాడని శాస్త్రం. అంటే అనేక వ్యాధులు వ్యాపించి జీవరాశి మృత్యువుడిలోనికి చేరే కాలమిది. అందుకే వీటిని యమ త్రష్టలన్నారు. ఈ కాలంలో దేవీ ఆరాధన చేయటం చేత అంటు రోగాలు వ్యాధులు వ్యాపించకుండా ఉండి అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించడానికి దేవీ ఆరాధన తప్పక చేయాలని శాస్త్రం చెప్తోంది. దేవీ నవరాత్రులలో ఇంట్లో ఈ రెండూ కలిపి ధూపం వేస్తే మీ ఇంటికి అమ్మవారు ఏదో ఒక రూపంలో వస్తుంది, మీ కోరికలను నెరవేరుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అమ్మవారి పూజలలో ముఖ్యమైనది ధూపం. ధూపం లేకుండా అమ్మవారి పూజ పూర్తి అవ్వనే అవ్వదు. ఈ దేవీ నవరాత్రులలో ఖచ్చితంగా ప్రతిరోజు ధూపం వేస్తాం. అయితే ఆ ధూపంలో ఈ 2 పదార్థాలను కలిపి ఇంటిలో ప్రతి గదిలోనూ ధూపం వేస్తే అమ్మవారు మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది. మీ ఇంటిలో అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారు. సిరి సంపదలను ఆయురారోగ్యాలను అమ్మవారు ప్రసాదిస్తుంది. దేవీ నవరాత్రులను మనమందరం కూడా అమ్మవారి అనుగ్రహం కోసం జరుపుకుంటూ ఉంటాము. ఆ తల్లి చల్లని చూపు మనపై మన కుటుంబంపై ఉండాలని, ఆ తల్లి కడకంటి చూపు మనపై పడాలని ఈ 9 రోజులు నిష్టగా అమ్మవారిని పూజిస్తాము. ఇంటిలో కలశం రూపంలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేసి ఈ 2 కలిపి ధూపం వేయండి. మీ మనసులో ఏ కోరిక ఉన్నా స్వయంగా అమ్మవారే వచ్చి ఆ కోరికను తీరుస్తుంది. ఇంతకీ దేవీ నవరాత్రులలో ఏ 2 పదార్థాలను కలిపి ధూపం వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వీజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమిని కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతను ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రులు శరన్నవరాత్రులు అని అంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. దీనిని 10 రోజుల పాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది. 10వ రోజున విజయదశమిని జరుపుకుంటారు. హైందవ మతంలో దేవుడికి ఎంత ప్రాధాన్యత ఉందో దేవతకు అంతకు మించిన ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడే లేడని మనకు తెలుసు. అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుచుకుంటాము. మన దృష్టిలో శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు, అది చలనానికి ప్రతీక. ఆ శక్తిని భిన్న రూపాలలో భిన్న పాత్రలలో ఆరాధించే సందర్భమే దేవీ నవరాత్రులు. సామాన్యులే కాక యోగులు కూడా నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. ఆలయాలలో అమ్మవారికి విశేష అలంకరణలు బొమ్మల కొలువు పెట్టడము ఒక ఆనవాయితీ. ఈ 9 రోజులు ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేసి పూజిస్తారు. అమ్మవారు లోక కళ్యాణం కోసం ఒక్కో రోజు ఒక్కో అవతారం ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. నవరాత్రులలో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల రాహు యొక్క ప్రతికూల ప్రభావం తగ్గి దోష నివారణ జరుగుతుంది. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం
ప్రతిరోజు ఉదయము సాయంత్రం పూజ చేయటం ఆనవాయితీగా ఉంటుంది. ఇలా ప్రతిరోజు దీపారాధన చేయటం వల్ల ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే దీపారాధన చేస్తూ ఇష్టదైవాన్ని ఆరాధించేవారు. అయితే పూజ చేసిన తర్వాత చాలామంది ఇల్లు మొత్తం ధూపం వేయటం మనం చూస్తూ ఉంటాము. ఇలా కొందరు సాంబ్రాణి ధూపం వేయగా మరికొందరు కర్పూర ధూపం వేస్తూ ఉంటారు. అయితే ఇలా ధూపం ఎందుకు వేయాలి, వేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయాలను ఇక్కడ మనం తెలుసుకుందాము. సాధారణంగా పూజ తర్వాత చాలామంది కర్పూరము, లవంగము ధూపం వేస్తూ ఉంటారు. ఈ రెండింటిని కలిపి ఇలా ధూపం వేయటం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అలాగే మన ఇంట్లో ఉన్న క్రిమికీటకాలు తొలగిపోతాయి. ఇంట్లో మొత్తం పరిశుభ్రంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారని ఈ విధమైనటువంటి ధూపం వేయిస్తారు. చాలామంది గుగ్గిలం ధూపం వేస్తారు. ఇలా గుగ్గిలం ధూపం వేయటం వల్ల ఇల్లు మొత్తం కూడా సుగంధ పరిమళాలు వెదజల్లి ఇంట్లో శాంతియుతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇలాంటి ధూపం వేయటం వల్ల కుటుంబ సభ్యుల మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ప్రతి ఒక్కరికి పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతూ ఉంటాయి. దీంతో ఏ విధమైనటువంటి గొడవలు, కలహాలు లేకుండా సంతోషంగా ఉండవచ్చు. అందుకే పూజ అనంతరం ప్రతి ఒక్కరూ ధూపం వేయటం ఆనవాయితీగా పాటిస్తారు. ధూపం వెలిగించటం వల్ల గృహ వివాదాలు, పితృదోషం తొలగిపోయి ఇంటికి శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. అతీంద్రియ దైవిక శక్తులు ఆకర్షించబడతాయి. అవి ఆ ఇంట్లోని వారికి మేలు చేస్తాయి. పూజ గదిలో ధూపం వెలిగించటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇది లక్ష్మీ అనుగ్రహాన్ని ఎప్పటికీ ఉండేలాగా చేస్తుంది. దక్షిణ దిశను శుభప్రదంగా పరిగణించరు వాస్తు పండితులు. ప్రతిరోజు ఈ దిక్కున ధూపం వేస్తే ఇంట్లోని ప్రతికూలతలు తొలగిపోతాయి. పూజ గదిలో ఎప్పుడూ ఒకే చోట ధూపం వెలిగించాలి. మీరు ధూపం వేసే దిశను తరచుగా మార్చినట్లయితే మీరు ఆశించిన శుభ ఫలితాలను పొందలేరు. అయితే ఇంటిలో ధూపం వేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే దానితో ధూపం వేస్తే మీ ఇంటిలో సకల శుభాలు చేకూరతాయి. గుగ్గిలానికి బదులుగా దశాంగం అనే పొడి మనకు పూజా స్టోర్స్లో దొరుకుతుంది. ఈ దశాంగం పొడితో ధూపం వేస్తే ఇంటిలో పాజిటివ్ ఉత్పన్నమవుతుంది. అయితే ఈ దశాంగం పొడితో ఇంటిలో ధూపం ఎలా వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. దశాంగం పొడి కొన్న తర్వాత అందులో ఒక కోన్ షేపులో ఒక వస్తువును ఇస్తారు. అందులో ఈ దశాంగం పొడిని వేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ కోన్ షేపులో వేసిన దశాంగం పొడిని ఆ ప్లేట్లో వేసుకోవాలి. అది కూడా కోన్ షేపులో వస్తుంది. అయితే ఇది వెలగడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి దీనిపై పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ వేసి దీనిని వెలిగించుకోవాలి. ఇలా చేస్తే ఇంటి వాతావరణం ఎంతో పరిమళంగా మారిపోతుంది. ఈ దశాంగం పొడిలో 10 రకాల వనమూలికలు ఉన్నాయి. ఈ పొడితో ఇంటిలో ధూపం వేస్తే 10 రకాల మూలికలు కూడా కాలి ఒక సువాసన భరితమైన వాసన వస్తుంది. దీనిని పీల్చటం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు అని ఆయుర్వేద పండితులు కూడా చెప్తూ ఉన్నారు. దశాంగం పొడితో వారానికి ఒక్కసారి ఇంటిలో ధూపం వేసిన ఆ ఇంటిలోని వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. అలాగే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ఆవు పేడలతో కూడా ఇంటిలో ధూపం వేస్తే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. ఆ ఆవు గడ్డి తినే ఆవు అయి ఉండాలి. ఇంటింటికి తిరిగే ఆవు పేడతో పిడికలు చేయకూడదు. స్వచ్ఛమైన గడ్డిని తినే ఆవు పేడతో పిడికలు చేసి వాటిని ఎండబెట్టి ఆ పిడికలను కాల్చి ఇంటిలో ధూపం వేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి వీలైన వారు ఆవు పేడలతో చేసిన పిడకలతో ఇంటిలో ధూపం వేయండి. వీలు కాని వారు దశాంగం పొడిని తెచ్చుకుని ధూపం వేయండి. ఇంటిలో ఈ 2 వస్తువులలో ఏ ఒక్కదానితోనైనా సరే ధూపం వేయవచ్చు. వీటితో ధూపం వేస్తే ఇంటిలో ఉన్న ప్రతికూల వాతావరణం అనేది తొలగి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. పూజ చేసిన తర్వాత పంతులు దీపం, ధూపం, నైవేద్యం సమర్పయామి అని అంటూ ఉంటారు. పూజ అనేది దీపము, ధూపము, నైవేద్యం వల్ల పూర్తి అవుతుంది. ప్రతిరోజు పూజ చేసినప్పుడు ఈ 3టిని దేవతలకు సమర్పించాలి. మరి తెలుసుకున్నారు కదా, ఈ దేవి నవరాత్రులు అన్ని రోజులు ఏ 2 వస్తువులతో ఇంట్లో ధూపం వెయ్యాలో.
మరి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఈ 2 వస్తువులను కలిపి ఇంటిలో ఈ 9 రోజులు కూడా ధూపం వెయ్యండి. అమ్మవారిని మీ ఇంటికి ఆకర్షితులయ్యేలాగా చేసుకొని శుభ ఫలితాలను పొందండి. అయితే చాలామంది తెలియక చేసే తప్పు ఏమిటంటే ధూపం అంటే అగరవత్తులను వెలిగిస్తూ ఉంటారు. అగరవత్తులను అస్సలు వెలిగించకూడదు. ధూపం అంటే సాంబ్రాణి పొగ. అగరవత్తుల నుండి వచ్చే సువాసన సహజమైనవి కావు. అగరవత్తులు తయారు చేసేటప్పుడు అవి మంచి సువాసన రావడానికి కొన్ని రసాయనాలను కలుపుతూ ఉంటారు. వీటి వల్ల మంచి సువాసన వస్తుంది. అగరబత్తులను కాల్చినప్పుడు ఆ పొగలో కెమికల్స్ కూడా కలిసి ఒక రకమైన సువాసన వస్తూ ఉంటాయి. మనమేమో అవి మంచి సువాసన వస్తూ ఉన్నాయి అని బాగా పీల్చుకుంటూ ఉంటాము. అగరబత్తీల నుండి వచ్చే సువాసనలను అతిగా పీల్చటం వల్ల దగ్గు, తుమ్ములు వస్తూ ఉంటాయి. అగరబత్తీల నుండి వచ్చే సువాసన వల్ల ముక్కులోని కొన్ని సూక్ష్మములు నశించిపోతాయి. వాటి వల్ల మీరు వాసనలను పసిగట్టే ప్రక్రియను కోల్పోతారు. పూజ గదిలో అగరబత్తీలను చాలా వరకు అవాయిడ్ చేయటం చాలా మంచిది. ఇప్పుడు మార్కెట్లో చిన్న డూప్ స్టిక్స్, డూప్ కప్స్ దొరుకుతూ ఉన్నాయి. వీటిని ఉపయోగించటం మంచిదే, కానీ అతిగా దేనిని ఉపయోగించకూడదు. చాలామంది పూజ చేసిన తర్వాత ఇంటి నిండా ధూపం వేస్తారు. ఇంటి నిండా పొగ కమ్మేలా ధూపం వేస్తారు, కానీ అది చాలా ప్రమాదకరం. ఏదైనా ఎంతవరకు వేయాలో అంతవరకే వేయాలి. ఇంటి నిండా పొగ నిండేలాగా ధూపం వేస్తే అది మీ ఆరోగ్యానికే ప్రమాదకరం. కాబట్టి ధూపం వేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పరిమితంగానే ధూపం వేసుకోవాలి. అయితే ధూపం వేయటం వల్ల దుష్ట ప్రభావాలే కాదు, మంచి ఉపయోగాలు కూడా ఉన్నాయి. ధూపం వేసే సమయంలో తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా మంచి శుభ ఫలితాలను పొందండి. అయితే నవరాత్రులలో అందరూ కూడా 9 రోజులు పూజ చేయలేకపోవచ్చు. అంటే కొంతమందికి ఆరోగ్యం బాగోలేదు, లేదా నవరాత్రులలోనే వేరే ఊరు వెళ్ళవలసి వచ్చిన పరిస్థితి రావచ్చు. ఇంకా ఇతర కారణాల వలన కూడా నవరాత్రులు పూజ చేయలేకపోవచ్చు. ఇలా నవరాత్రులలో 9 రోజులు పూజ చేయలేని వారు కేవలం ఈ మాటను మనసులో అనుకుంటే చాలు, పూజ చేసిన దానికన్నా ఎక్కువ ఫలితం వస్తుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి నవరాత్రులలో 9 రోజులు పూజ చేయలేని వారు ఏ మాట అనుకుంటే పూజ చేసిన దానికన్నా అధిక ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఏ కారణం చేతైనా సరే 9 రోజులు నవరాత్రి పూజ చేయలేని వారు కనీసం సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజుల్లో పూజ చేసినా చాలు, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. ఈ 3 రోజులు కూడా చేయలేని వారు కనీసం నవమి రోజు పూజ చేసినా మంచి ఫలితం వస్తుందని శాస్త్రాలలో చెప్పారు. ఇక పూజలు చేసుకునేవారు ఖచ్చితంగా ఈ రంగు చీర పెట్టాలి, ఈ నైవేద్యం పెట్టాలి అని శాస్త్రాలలో చెప్పలేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రంగు చీర పెడితేనే అనుగ్రహిస్తారు అమ్మవారు అని, ఈ నైవేద్యం పెడితేనే అమ్మ అనుగ్రహిస్తారు అని అమ్మవారు చెప్పలేదు. ఈ రోజుల్లో అందరూ కూడా రకరకాల నైవేద్యాలను, చీరలను పెట్టి పూజిస్తూ ఉంటారు. అది కేవలం ఆనవాయితీగా చేస్తున్నారు, కానీ అలా పూజ చేయాలని శాస్త్రంలో చెప్పలేదు. నిజానికి దేవీ నవరాత్రులలో భక్తితో, ప్రేమతో చిన్న బెల్లం ముక్కను సమర్పిస్తే చాలు, అదే ఎన్నో బూరెలు, గారెలు వండి పెట్టిన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ భక్తి అనేది ప్రధానం. మీరు భక్తి లేకుండా ఎన్ని నైవేద్యాలు పెట్టినా అవన్నీ కూడా వ్యర్థమే. కనుక నవరాత్రులను భక్తితో జరుపుకోవాలి, భక్తితో పూజ చేసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా సరే నవరాత్రులు పూజ చేసే వీలు లేకపోతే ఒక మంత్రం జపిస్తే కనుక 9 రోజులు పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వచ్చేస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కుదిరిన వారు మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకోండి. వీలున్న వారు కూడా పూజ చేయలేకపోతే దోషం చుట్టుకుంటుంది. ఇక నిజంగా నవరాత్రి పూజ చేయటం కుదరని వారు నవరాత్రుల్లో ప్రతిరోజు శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని భక్తిగా అనుకుని అమ్మవారిని మనసులో తలుచుకుంటే చాలు, ప్రతిరోజు పూజ చేసిన ఫలితం వస్తుంది. అసలు ఈ నవరాత్రుల వెనుక ఉన్న పరమార్థం ఏమిటి అంటే,
అమ్మవారిని తలుచుకోవటం. ఎందుకంటే ఈ సమయంలో యముడు కోరలు తెరుచుకొని ఉంటాడు. రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. మనకు ఎప్పుడైనా సరే ప్రమాదం వస్తే మనం ముందు ఎవరిని తలుచుకుంటాము? అమ్మను తలుచుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. మనకు రోగాలు రాకుండా ఉండడానికి అమ్మను కాపాడమని వేడుకోవడానికి పూజలు చేస్తున్నాము. అమ్మవారిని తలుచుకుంటున్నాము. పూజలు చేయలేని వారు ఇలా ఈ మంత్రాన్ని జపించి కూడా అమ్మవారిని రక్షించమని వేడుకోవచ్చు. శ్రీమాత్రే నమః అనే నామంలో ఉన్న అంతరార్థం ఇదే. కేవలం అమ్మను తలుచుకుంటే సరిపోతుంది. అందరిలో అమ్మను చూడాలి. మీలో కూడా మదర్లీ నేచర్ ఉండాలి. అలా ఉంటే ఎవరితో గొడవలు రావు. అందరి మనసుల్ని అర్థం చేసుకునే శక్తి వస్తుంది. కనుక 9 రోజులు పూజ చేయలేని వారు శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు జపించండి. అమ్మవారిని మనసులోనే భక్తిగా ఆరాధించండి. వీటితో పాటు నవరాత్రుల్లో లలితా సహస్రనామాలను పారాయణ చేయండి లేదా వినండి. చదివినా విన్నా ఆ పనిని భక్తిగా చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. నవరాత్రులు 9 రోజులు పూజ చేయలేని వారు ఇలా చేసినా కూడా ఫలితం వస్తుంది. పూజ చేయలేని వారు అంటే ఆరోగ్యం బాగోలేక ఎటూ కదలలేక మంచం మీద ఉన్నవారు, వేరే ఊరు వెళ్ళిన వారు, ఇంట్లోని వారు పూజ చేయడానికి ఒప్పుకోలేదని ఆపేసిన వారు, ఇలాంటి వారు ఈ నామాన్ని భక్తిగా జపించుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అలా కాకుండా అన్నీ బాగున్న నవరాత్రుల్లో 3 రోజులు లేదా ఒక్కరోజు కూడా పూజ చేయకుండా ఈ మంత్రం జపించినా ఎలాంటి ఫలితం రాదు. అన్నీ బాగుండి పూజ చేయలేకపోతే అమ్మవారికి కోపం వస్తుంది. ఫలితం కూడా శూన్యం వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి నవరాత్రులలో పూజ చేసే అవకాశం లేనివారు ఈ మంత్రాన్ని జపించి 9 రోజులు పూజ చేసిన ఫలితాన్ని పొంది ఆనందంగా జీవించండి.